రేవంత్ రెడ్డి ప్రభుత్వము అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గత ప్రభుత్వం తీసుకున్న చాలా నిర్ణయాలను సమీక్ష చేస్తూ ఉన్నది. అందులో భూములకు సంబంధించింది ధరణి, ఆ వ్యవహారము, వీటికి సంబంధించిన విషయాల పట్ల చాలా సీరియస్గా ఉన్నది. ప్రభుత్వ భూముల వ్యవహారంలో ధరణి కేంద్రంగా చేసుకొని ప్రభుత్వ భూములు చేతులు మారినాయని, ఇతరుల పేరు మీద రిజిస్ట్రేషన్ అయినాయనే ఒక భావనతో ప్రభుత్వం దీనిపైన లోతుగా పరిశీలన చేస్తూ ఉన్నది. పరిశీలన చేయడమే కాదు, దీనిపైన అంతర్గతంగా విచారణ కూడా జరుగుతున్నది. దానికి సంబంధించిన వరుసగా వార్తా కథనాలు కూడా వస్తూ ఉన్నాయి. హైదరాబాదు, రంగారెడ్డి, సంగారెడ్డి, మెదకు ఈ ప్రాంతాల్లో ఉన్న ప్రభుత్వ భూములు ప్రధానంగా అన్యాక్రాంతమైన భావన ప్రభుత్వంలో ఉన్నది. ప్రభుత్వం దృష్టి కూడా వచ్చినట్టు తెలుస్తున్నది. దీనిపైన విచారణకు ఆదేశించింది ప్రభుత్వం. పాత జిల్లాలు విడిపోయి 33 జిల్లాలు ఏర్పడిన సందర్భంగా 2 జిల్లాల సరిహద్దుల్లో ఉన్న విషయంలో అవి ప్రభుత్వ భూములైతే కనుక ఆ ప్రభుత్వ భూములను ఇతరుల పరం అయిపోయినాయి అనేది. ప్రభుత్వం మారి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా ఒక ఉన్నతాధికారి 89 భూ లావాదేవీలు చేసినట్లు అది ప్రభుత్వం దృష్టికి వచ్చింది. ఈ భూ లావాదేవీలకు సంబంధించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గడిచిన కొద్ది రోజుల నుంచి ఇదే విషయం మాట్లాడుతున్నారు. భూ లావాదేవీలలో గందరగోళం ఉన్నదని, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమైనాయని వారు అంటూ ఉన్నారు. రిజిస్ట్రేషన్ల శాఖ దగ్గర ఉన్న సమాచారం ఆధారంగా చేసుకొని ధరల్లో ఉన్న సమాచారాన్ని పోల్చుకున్నప్పుడు ప్రభుత్వ భూములు ఎక్కడైతే ఇతరుల పరమైనవని భావిస్తున్నారో అట్లా ఇతరుల పరమైన సర్వే నెంబర్లు కూడా ఈ 89 ఏవైతే రిజిస్ట్రేషన్ అయి ఉన్నాయో అందులో కూడా కనబడిన కారణంగా ప్రభుత్వం ఈ విషయాన్ని చాలా సీరియస్గా తీసుకున్నట్లు తెలుస్తున్నది. దీంతో అసలు ఎట్లా జరిగింది అంటే కనుక ఒక ఆప్షను ఎవరైతే ధరని మెయింటైన్ చేస్తున్నారో CCLAకు, కలెక్టరు లేదా రెవెన్యూ అధికార యంత్రాంగానికి ఆ సాఫ్ట్వేర్ నిర్వహించే వారికి మాత్రమే వాటిని ఓపెన్ చేసే అవకాశం ఉంటుంది. అందరికీ ఆ సౌలభ్యం ఉండదు. మరి ఈ సౌలభ్యం ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వారు దాన్ని దుర్వినియోగం చేసిండ్రు అని దాన్ని ఆధారంగా చేసుకొని వారు చేసిన పని కొంత గందరగోళానికి దారితీసిందని ఒక భావన. దీంట్లో ఏంటంటే రైట్ టు ప్రైవసీ అనే ఒక ఆప్షన్ వారికి ఉంటుంది. ఈ రైట్ టు ప్రైవసీ ఆధారంగా తహసీల్దారుకు కానీ లేదా రెవెన్యూ ఉన్నతాధికారులకు కానీ అవకాశం ఉంటుంది. దీనికి సంబంధించిన ఒక మీటర్ నొక్కి ఆ వివరాల్లోకి వెళ్తే ధరణిలో ఎవరి పేరు మీద రిజిస్ట్రేషన్ అయిందో అది మాత్రం కనబడుతుంది, ఇతర వివరాలు కనబడవు. అదే రైట్ టు ప్రైవసీ ఉన్న వాళ్ళు వెళితే కనుక అందులోకి వెళ్ళి అన్ని వివరాలు తీసుకోవచ్చు. ఎవరి పేరు మీద ఏ భూములు ఉన్నాయో మనకు తెలియవు. ఇవి తెలియాలంటే సంబంధిత అధికారం ఉన్నవారు మాత్రమే వెళ్ళాలి. లేదు అంటే కనుక ఆపరేటర్లకు అవకాశం ఉంటుంది. వినబడుతున్న ఒక బలమైన వాదన ఏమిటంటే ఆపరేటర్ల ద్వారా ఏమన్నా గందరగోళం జరిగిందా అని ఒక చర్చ కూడా జరుగుతున్నది. అధికారులను అడిగినప్పుడు తమకు సంబంధం లేదు అని, ఆపరేటర్లు చేస్తున్నారు కాబట్టి జరుగుతున్నదేమనే ఒక భావన కూడా వారు వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ అన్నింటిపైన ఎవరు దీనికి మూల కారణము, ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అయితే ఎక్కడెక్కడైనాయి, ఎంతమంది చేతులు మారినాయి, ఈ రిజిస్ట్రేషన్ల వ్యవహారం ఏమిటి, ఈ మొత్తం సమాచారం అంతా తీసుకున్న తర్వాత దీనిపైన పబ్లిక్ డొమైన్లో పెట్టేందుకోసమై మరో ఈ భూ లావాదేవీలపైన శ్వేతపత్రం విడుదల చేసేందుకు కూడా ప్రభుత్వం సిద్ధమవుతున్నట్టు తెలుస్తున్నది. ఇక గడిచిన కొద్ది రోజులుగా ధరణి కేంద్రంగా జరుగుతున్న గందరగోళం, రెండోది అందులో ఉన్న సాంకేతిక సమస్యలు, ఒకరి పేరు మీద స్లాట్ బుక్ చేస్తే మరో ఊరిలో రావడము, మరొకరి పేరు రావడము, ఆ రికార్డులలో కూడా డిజిటల్ సంతకాల్లో గందరగోళం ఉండడము, పేర్లు తప్పుగా అవ్వడము, ఈ సమస్యలు కూడా ఉన్నాయి. కాబట్టి ఎట్లాగో ఈ అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూముల మీద అధ్యయనం చేస్తున్నారు కాబట్టి, పరిశోధన చేస్తున్నారు కాబట్టి ఈ విషయంతో పాటుగా ధరణిలో జరిగిన లేదా పేర్లు తప్పుపడినా లేదా లబ్ధిదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్న అంశాలు లక్షల సంఖ్యలో ఉన్నాయి. వాటిని కూడా పరిష్కరించండి అని భూ నిపుణులు ప్రభుత్వం దృష్టికి తీసుకొస్తున్న అంశం ఇది. ఈ విషయంలో ఈ 100 రోజుల్లో ఎట్లయితే 6 గ్యారెంటీలు అమలు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నదో ఆ చెబుతున్నట్లుగానే పాటుగా భూమికి సంబంధించిన అన్యాక్రాంతమైన భూముల వ్యవహారంలోనూ ప్రభుత్వము అంతే వేగంగా పారదర్శకంగా ఉండాలనే భావనతో ఉన్నట్లు మీడియాలో వచ్చిన కథనాలను బట్టి తెలుస్తున్నది. ఇక ఈ భూ అక్రమ లావాదేవీలుకి బాధ్యులెవరు అనే విషయాన్ని ఎట్లయితే ఆర్థిక రంగంలో, విద్యుత్ రంగంలో, సాగునీటి రంగంలో,
జరిగిన అంశాలు ఏవేవైతే ఉన్నాయో గడిచిన 9.5 సంవత్సరాలుగా ఆ అంశాలను ప్రజల దృష్టికి తీసుకొచ్చినట్లుగానే భూ లావాదేవీల విషయంలో కూడా, ఎందుకంటే మనకు సంగారెడ్డి, హైదరాబాదు, నార్సింగి ఆ ఏరియాలో ఎకరం భూమి ఎన్ని కోట్ల రూపాయలు పలికిందో మనం చూసినాం. అంటే ఇంత పెద్ద ఎత్తున కొత్త జిల్లాలు అయిన తర్వాత జిల్లా కేంద్రాల్లో కూడా భూముల ధరలు అమాంతం పెరిగిపోయినాయి. ఈ భూముల ధరలు పెరిగిపోయినప్పుడు చాలా మటుకు ప్రభుత్వ వినియోగం కోసమై దళితుల భూములు తీసుకున్నారనే ఆర్గ్యుమెంట్ కూడా, ఆరోపణ చాలా పెద్ద ఎత్తున వచ్చింది కొద్ది నెలల కిందనే గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు. ఇట్లా జిల్లాల విభజన అయినప్పుడు ప్రభుత్వ భూములు ఎటువైపు ఉన్నాయి, ఆ గందరగోళంలో ఉన్న లేదా స్పష్టత రావాల్సిన ఆ భూముల వివరాలు, ఆ సర్వే నెంబర్ల వివరాలు ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వం తెలుసుకుంటున్నది. ఎక్కడైనా కూడా బయటపెట్టి ప్రజల దృష్టికి అంశాన్ని మొత్తాన్ని తీసుకొని వస్తామని ఈ ప్రస్తుత ప్రభుత్వం భావిస్తున్నది. దానికి సంబంధించిన కథనాలు విస్తృతంగా మీడియాలో వస్తూ ఉన్నాయి.